Find the 31st term of an AP whose 11th term is 38 and the 16th term is 73. ఇటువంటి సమ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ద గివెన్ ఏపీ ఇన్ దిస్ ఏపీ గివెన్ దట్ లెవెన్త్ టర్మ్ 38 అని ఇచ్చారు, ఇంకా 16th టర్మ్ 73 అని ఇచ్చారు. వీ నో దట్ nth టర్మ్ అంటే an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. nth టర్మ్కి ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఇవి ఎలా రాసుకోవచ్చు అంటే a11 ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 కదా, అంటే 11 మైనస్ 1 అంటే 10d అవుతుంది. ఇది మనకి 38 అని ఇచ్చారు, ఇది 11th టర్మ్. అలాగే a16 ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు, ఇది మనకి a ప్లస్ ఈ ఫార్ములా ప్రకారం a ప్లస్ 15d అవుతుంది. ఇది 73, 16th టర్మ్ 73 కదా, సో ఇది 73. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. ఇప్పుడు మనం ఈ 2 ఈక్వేషన్స్ని యూజ్ చేసి మనం ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ ఏ, టీ వాల్యూ అంటే డిఫరెన్స్, ఇవి రెండు ఫైండ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇవి రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఫామ్లోకి వచ్చినాయి. వీటిని ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38, a ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 73. దీన్ని సబ్స్టిట్యూట్ మైనస్ చేస్తాం కదా, మైనస్ మైనస్ ప్లస్ ఏ మైనస్ ఏ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మైనస్ 5d వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ 35 అవుతుంది. అంటే d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 35 బై మైనస్ 5 అయింది, అంటే ఇది 7. d ఈజ్ ఈక్వల్ టు 7 అని మనకి వచ్చింది. ఈ d ఈజ్ ఈక్వల్ టు 7ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ d ఈజ్ ఈక్వల్ టు 7 ఇన్ ఈక్వేషన్ 1, a ప్లస్ 10 ఇంటూ ఈక్వేషన్ 1లో ఇది a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38, 10d ప్లేస్లో 7 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 38. అంటే a ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32 అవుతుంది. ఇక్కడ మనకి a వాల్యూ మైనస్ 32 వచ్చింది, d వాల్యూ 7 వచ్చింది. అంటే ఫస్ట్ టర్మ్ మైనస్ 32 ఈ ఏపీలో అండ్ డిఫరెన్స్ ఏమో 7 అవుతుంది. ఇవి రెండు తెలిసినప్పుడు మనం ఏ టర్మ్నైనా మనం ఆ ఏపీలో ఉన్న ఏ టర్మ్నైనా మనం ఫైండ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లంలో మనల్ని 31st టర్మ్ ఫైండ్ చేయమన్నారు. సో 31st టర్మ్కి ఫార్ములా ఏంటి, 31st టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a31, దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 30d. ఏ ప్లేస్లో మైనస్ 32 సబ్స్టిట్యూట్ చేస్తాం, ప్లస్ 30 ఇంటూ ఏ డి అంటే 7, సో ఇలా వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32 ప్లస్ 210, దిస్ ఈజ్ ఈక్వల్ టు 178. 31st టర్మ్ 178 అయ్యింది. దిస్ ఈజ్ ద ఆన్సర్.